అధికారంలో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకులకు ప్రజలు అన్ని వేళలా అండగా ఉంటారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ పరిధిలోని నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి విగ్రహం నుంచి డైకాస్ రోడ్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, బీటీ రోడ్డు వంటి అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాల తర్వాత తాను ప్రాతినిధ్యం వహించిన ఒకప్పటి రాపూరు నియోజకవర్గం, నేటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగుడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం 2,67,00,000 విలువ చేసి అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. లో 3,600 కోట్ల రూపాయల జిఎస్టి మన రాష్ట్రం నుంచి వచ్చింది అని అంటే ఇది గతంలో ఎప్పుడు కూడా ఒక్క నెలలో ఇంత మొత్తం రాలేదు, తిరిగి గాడిలో పడ్డది. ఇవాళ ప్రభుత్వం కూడా అనుకుంటున్నాం మేము సరైన దారిలో ఉన్నాం. మరొక సంవత్సరానికి పూర్తి స్థాయి ఆర్థిక స్తోమతను సంపాదించుకుంటాం. అందరం కలిసి ఇంకా భవిష్యత్తు అభివృద్ధిని సాధిద్దాం, స్వర్ణాంధ్రను సాధించే దిశలో అందరం కలిసి ముందడుగు వేద్దామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి తోడుగా అందరం కలిసి పనిచేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి, మీ అందరి తోడు కావాలి. అందరూ చేయి కలపండి. శ్రీధర్ రెడ్డితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామిని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. మీరు చెప్పినటువంటి మాటలు మా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. నేను కానీ రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు అందరం కూడా మీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్సాహంగా నిరంతరం ప్రజల్లో ఉంటామని, మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన దానికి రూరల్ నియోజకవర్గ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.